హాయ్ ఫ్రెండ్స్. ఇవి బూరెలు అంటారు. మనం ఇంట్లోనే టేస్టీగా, సింపుల్‌గా ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పెద్ద ప్రాసెస్ ఏం కాదు. మనకి ఇంట్లో రుబ్బు పెట్టుకునే దోసపిండి ఉంటే సరిపోతుంది. శనగపప్పు ఒక్కటే ఉడకబెట్టుకోవాలి. శనగపప్పు ఇలా స్టవ్ పైన పెట్టి బాగా ఉడికిన తర్వాత దీన్ని వడబోయాలి. వడబోసిన తర్వాత శనగపప్పు కొంచెం సేపు చల్లారిన తర్వాత మనం మిక్సీ బౌల్‌లో ఏసుకోవాలిది. చూసారు కదా! మొత్తం తడి ఆరిపోయిన తర్వాత మిక్సీ బౌల్‌లో ఇలా ఏసి, అందులో టేస్ట్ కోసం 3 ఇలాచీ, పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని ఇలా ఏసుకోవాలి. మనం తినేటప్పుడు పచ్చి కొబ్బరి నోటికి తగులుతుంటే టేస్ట్ చాలా బావుంటదండి. చాలామంది అంటే కొందరేస్తుంటారు, కొందరెయ్యరు. కానీ ఏస్తే చాలా టేస్ట్ ఉంటదనమాట. తర్వాత బెల్లం స్టవ్ పైన పెట్టుకొని, అది పాకం అంటే పాకం కాదు, కరిగిపోతే సరిపోతుంది. కరగబెట్టుకోవాలి. తర్వాత మనం మిక్సీ జార్‌లో ఈ పొడిని కచ్చాబిచ్చాగా పొడి చేసుకోవాలనమాట. మరీ మెత్తగా చేయకూడదండి. బద్దలు అందులోనే ఉండాలి. కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా చూసారు గదా! ఆ టైప్‌లో. తర్వాత మనం దోసకి రుబ్బు పిండి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం గదండీ! అదే తీసుకోవాలి కొంచెం. ఒకప్పుడు మనం పూర్ణాలు అంటే బూరెలు చెయ్యాలి అంటే పెద్ద ప్రాసెస్ అనుకోని ఎవరు కూడా పండగలకి తప్ప మిగతా టైంలో ఎవరు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం బాగా కరిగిన బెల్లం వాటరు మనం మినపప్పులోని అంటే దోసపిండి మనం ఒకటి రెడీ చేసుకున్నాం గదా! అందులో ఏసుకోవాలి. తీపి తినే ఇష్టం బట్టి ఏసుకోవాలి. ఇంకా మిగతా వాటర్‌లో బెల్లం వాటర్‌లో మనం మిక్సీ పట్టుకునే శనగపప్పు, కొబ్బరి, ఇలాచీ ఉంది గదా! అది అందులో ఏసి బాగా ఉడకనివ్వాలనమాట. చూసారు గదా! నేను కలుపుతున్నాను. అలా బాగా దగ్గరకయ్యి వాటర్ అంతా ఇంకినంత వరకు కూడా దాన్ని బాగా ఉడకబెట్టాలనమాట. చాలామంది ఇలా ఉడకబెట్టరండి. ఇలా ఉడకబెడితే చాలా టేస్ట్ ఒస్తదనమాట. బూరెలో ఉన్న పూర్ణం చాలా టేస్ట్ ఒస్తది. చూసారు గదా! ఇంకా దగ్గర పడాలనమాట. మనం నోటికి తినేటప్పుడు పలుకుగా తగలాలనమాట. శనగపప్పు మొత్తం కూడా పేస్ట్‌లా చేసేయకూడదండి. ఇలా బద్దలా ఉంటే బూరి తినేటప్పుడు గూడా టేస్ట్ చాలా బావుంటది. చూసారు కదా! ఇలా దగ్గరకెలా అయిందో. ఇప్పుడు ఇందులో ఒక 2, 3 టేబుల్ స్పూన్లు నెయ్యేసుకుంటే ఇంకా టేస్ట్ బావుంటదండి. నేను నెయ్యి ఎయట్లేదు. మీరేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటదనమాట. ఒకప్పుడు బూరెలు చెయ్యాలి అంటే ప్రాసెస్ ఎక్కువని చెప్పి చాలామంది పండగలకే పెట్టుకునేవాళ్ళండి. కానీ ఇప్పుడు మన ఇంట్లో రెడీగా దోస పిండి గానీ, ఇడ్లీ పిండి గానీ ఉంటే అప్పటికప్పుడే మనం రెడీ చేసుకోవచ్చనమాట. చూసారు గదా! నేను చూపిస్తున్నాను. ఇలా ఉండలిలా లడ్డుల్లా చేసుకొని మనకి రుబ్బులో దీన్ని ముంచి ఆయిల్‌లో ఏసుకోవాలనమాట. నేనేసి చూపిస్తాను చూడండి ఒకసారి. ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు మనం ఇలా ఏసుకోవాలి. వేసేటప్పుడు కూడా రౌండ్‌గా వస్తాయండి. చాలామంది ఏంటంటే తోకలు ముక్కల్లాగా వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకంట ఇలా నెమ్మదిగా మెల్లిగా యేసుకుంటే రౌండ్‌గా తోకల్లాగా రాకంట షేపు బాగా వస్తదనమాట. నేను ఫైనల్‌గా తీసి చూపించేటప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి. మనకివి పూర్ణాలు అని ఒకళ్ళు, బూరెలు ఒకళ్ళు అంటుంటారండి. నాకు తెలిసైతే మేము బూరెలు అంటాము. చూసారు గదా! మనం ఎప్పుడు తినాలంటే అప్పుడు చేసుకోవచ్చు సింపుల్‌గా గూడా. చాలా టేస్టీగా, స్మూత్‌గా మీకు ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమవుతది. ఎంత టేస్ట్ ఉంది అన్నది. చూసారు గదా! సింపుల్‌గా మాకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడు నేను చేస్తూ ఉంటానండి ఇంట్లోనే. ఎప్పుడైనా దోస పిండి ఉంది అంటే డెఫినిట్‌గా తినాలి అనుకుంటే నేను కంపల్సరీగా చేస్తాను. ఇలా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ గూడా చాలా బావుంటది. చూసారు కదా కలరు. ఈ కలర్ రాగానే తీసేయాలనమాట. మరీ ఎర్రగా ఏగితే తీసేటప్పుడు బ్లాక్‌గొచ్చేస్తాయండి. మనకి కలర్‌లో తీస్తే కలర్ చాలా బావుంటది. ఇంకా మిగతావి గూడా అలాగే ఏసేయాలనమాట. చూసారా నేను వేస్తున్నట్టు? ఫాస్ట్‌గా ఏయకూడదండి. ఏస్తే ఆయిల్ పైకి తుల్లడం, పిండి కూడా పిలకలు పిలకల్లాగా అంటే చిన్న చిన్నవిగా వచ్చేస్తూ ఉంటాయి.
మనం ఇలా నెమ్మదిగా యేసుకుంటే నీట్‌గా షేపొచ్చి మంచి కలర్‌గా వస్తాయన్నమాట. చూసారు గదా! ఎంత సింపుల్‌గా చేస్తున్నానో. చాలామంది ఏంటంటే, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారండి ఈటిలిని. అంటే ఆంధ్రాలోని బూరెలు అంటారు. తెలంగాణలో అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు ఈటిలిని. చూసారు గదా! కలర్ ఎలా వచ్చిందో. ఫైనల్‌గా అన్నీ అయిపోయి టేస్టీ, టేస్టీ బూరెలండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా బావుంటది. చాలా ఇష్టంగా తింటారు. చూసారు గదా! షేప్ ఎలా వచ్చిందో, కలర్ ఎలా వచ్చిందో.